ప్లే ఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేయడంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మిగిలిన 4వ ప్లే ఆఫ్ బెర్త్ను కైవసం చేసుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ డిసైడర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో ముంబై ముందు తలొగ్గడంతో ఎంఐ తిరిగే లేకుండా ప్లే ఆఫ్స్కి దూసుకు వెళ్ళింది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుని మంచి పని చేశాననే ఫీల్ అయి ఉంటుంది చాలాసేపు. రీజన్ ముంబై టాప్ ఆర్డర్ అనుకున్నంతగా రాణించలేదు. ఢిల్లీ బౌలర్లు పరుగులు రానివ్వకుండా ముంబై స్కోర్ బోర్డును అంతకంతకు తొక్కిపట్టారు. ఓ దశలో 17వ ఓవర్ ఆడుతున్న పాండ్యా అవుట్ అయ్యే టైంకి ముంబై స్కోరు 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే. మహా అయితే ముంబై 150 కొడితే ఎక్కువ అనుకున్నారు అంతా. అలాంటి టైంలో సూర్యకుమార్ యాదవ్ దుమ్ము దులిపేశాడు. లాస్ట్ 2 ఓవర్లలో నమన్దీర్తో కలిపి పెను విధ్వంసం సృష్టించాడు సూర్య. మొత్తంగా సూర్యకుమార్ 43 బాల్స్లో 7 4లు 4 సిక్సర్లతో 73 పరుగులు చేస్తే నమన్దీర్ 8 బాల్స్లోనే 2 4లు 2 సిక్సర్లతో 24 పరుగులు అందించడంతో ముంబై 181 పరుగుల టార్గెట్ను ఢిల్లీ ముందు పెట్టగలిగింది. అక్షర్ పటేల్ లేకపోవడంతో డూప్లెసీ కెప్టెన్సీ చేసిన ఈ మ్యాచ్లో ఢిల్లీకున్న బ్యాటింగ్ లైనప్కి ఆ స్కోర్ చేజబుల్లే అనుకున్నారు అంతా. కానీ ముంబై బౌలింగ్తో అదరగొట్టింది. రాహుల్, డూప్లెసీ, అభిషేక్ పోరాళ్లను పవర్ ప్లేలోనే ముంబై బౌలర్లు అవుట్ చేయగలగడంతో ఇక ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. రిజ్వీ 39 పరుగులతో కాస్త పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు. మిచెల్ శాంట్నర్, బుమ్రా 3 వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించడంతో డీసీ అనూహ్యంగా 121 పరుగులకే ఆలౌట్ అయి ఓటమితో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ అవకాశాలను పోగొట్టుకుంది. ముంబై 11వసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడే అవకాశాన్ని సాధించి సత్తా చాటింది.